గాజా విషయంలో విదేశ సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు. గాజాపై చేసే ఏ తీర్మానంలోనైనా ఉగ్రవాదం, హమాస్ బందీల అంశం ప్రస్తావించకపోతే అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబిస్తుందని అన్నారు. అయితే భారత్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశం అని తెలిపారు. ఉగ్రవాదాన్ని, ప్రజలను బంధించడాన్ని ఢిల్లీ ఖండిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశానికైనా ప్రతిస్పందించే హక్కు ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఆయా దేశాలు సాధారణ పౌరుల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకుని మానవీయ చట్టాలకు, కాల్పుల విరమణకు, హింస ముగింపునకు తాము మద్దతు ఇస్తామని తెలిపారు. జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్తో బలమైన సంబంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మన భద్రత ప్రమాదంలో పడినప్పుడు ఇజ్రాయెల్ అండగా నిలిచిందని గుర్తు చేశారు. మన జాతీయ భద్రతా ప్రయోజనాలను బట్టి ముందుకు వెళ్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.